హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నేను గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ ఎప్పుడు నేను అప్లోడ్ చేస్తానో నాకైతే ఐడియా లేదు. బట్ ఎస్, నేనైతే హాల్లో సమ్ చేంజెస్ చేశాను. అవి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా నేను కర్టన్స్ అయితే చేంజ్ చేశాను అనమాట. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇటు సైడ్ అది అటు సైడ్ అది మిడిల్లో అయితే మెరూన్ కలర్ అయితే వేసేసాను. అండ్ అలాగే ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా సోఫా కవర్స్ అయితే చేంజ్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను, ఇక్కడ కూడా సోఫా కవర్స్ అయితే చేంజ్ చేశాను అనమాట. సో హాల్ అయితే ఈరోజు ఫ్రైడే, ఇక్కడ కర్ణాటకలో ఎలక్షన్స్ కాబట్టి ఇంట్లో ఉన్నాను అనమాట. సో హాల్లో అయితే ఈ విధంగా అయితే కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ కూడా చూపిస్తాను, చూడండి, వెయిట్ చేయకుండా. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కూడా వచ్చేసి ఇవైతే చేంజ్ చేశాను అనమాట. అంటే కొత్తవి తీసుకొచ్చాము, సో అందుకోసం ఇవైతే చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చిన్న సోఫాలకు కూడా అలాగే అనమాట. ఇక్కడ చిన్న సోఫాలు, ఇక్కడ పెద్ద సోఫా, మొత్తానికైతే ఈ విధంగా సెట్ చేశాము. ఇంకా ఇవన్నీ నేను అప్పుడే ఎప్పుడు ఉగాదికి అయితే నేను క్లీన్ చేయడం జరిగింది కదా, ఇవంతా అలాగే ఉంచేసాను. సో ఇక్కడైతే కర్టన్స్, సోఫా కవర్స్ అన్నీ చేంజ్ చేశాను. అండ్ అటు సైడ్ కూడా మీకు చూపిస్తాను. టేబుల్ పైన కూడా నేనైతే టేబుల్ కవర్ తీసుకోవడం జరిగింది, అది కూడా వేసాను. బెడ్ ఏమంటారు, దివాన్ కూడా చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో మా హాల్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇది కూడా చూపిస్తాను. సో చూస్తే ఇక్కడ చూసారు కదా, ఇదైతే దివాన్ అనమాట. సో దివాన్కైతే ఈ విధంగా నేను దివాన్కి బెడ్షీట్ చేంజ్ చేసేసాను. ఇక్కడైతే ఈ కర్టన్స్ నేను ఎలా సెట్ చేశాను అని అంటే ఇట్లా చూసారు కదా, ఈ విధంగా అయితే నేను సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక కర్టను, ఇక్కడ ఒక కర్టను, అండ్ మిడిల్లో గ్యాప్ ఉంటే మిడిల్లో ఈ విధంగా వెళ్తామన్నమాట. సో ఇక్కడ నేను చూపించాను కదా, టేబుల్ పైన ఇది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అంతా క్లీన్గా చేసేసి, ఇదైతే మామయ్యకి చాలా అలవాటు అనమాట. మార్నింగ్ డైలీ లేవగానే పేపర్ చదువుతారు, పేపర్ ఒక్కటి అక్కడ సెట్ చేయడం జరిగింది. ఓకే, ఓవరాల్గా మా హాల్ అయితే ఈ విధంగా ఉంది. ఓవరాల్గా మా హాల్లో అయితే చేంజెస్ ఈ విధంగా జరిగాయి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ అలాగే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. సో దట్ నాకు మీరు కమెంట్ చేస్తే ఏంటంటే వీడియో చూస్తున్నారు అండ్ అలాగే మీకు కూడా నచ్చింది అనేది నాకు తెలుస్తుంది. అండ్ మన వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు అనేది కూడా నాకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. హోప్ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Swapna from Bangalore Lecture Box. Until then, take care. Bye bye. Have a nice day. Keep watching my channel. Take care. Ta-ta.